నమస్తే అవధాన్. పదవులు రావడం వేరు, మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం వేరు. రెండిటికి చాలా తేడా ఉంది. అట్లాగే సమర్థత వేరు, సీనియారిటీ వేరు. ఈ రెండింటికి కూడా చాలా తేడా ఉంది. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దానికి అధ్యక్షుగా పనిచేసి చాలా కాలం రాజకీయాల్లో వ్యవహరించిన డి శ్రీనివాస్, ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్. డి శ్రీనివాస్ కాంగ్రెస్లో ఉండి తర్వాత మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చి, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి మొత్తం కష్ట కదలపడమని ఆయన కాలం చేశారు కొద్ది సంవత్సరాల క్రితం. ఆయన కొడుకు అరవింద్ బీజేపీలో యాక్టివ్ పార్ట్ తీసుకున్నాడు. హీ బికమ్ ఎన్ ఎంపీ ఫ్రమ్ నిజామాబాద్. నౌ ఆల్సో హీజ్ ఎన్ ఎంపీ. సమస్య ఎక్కడొచ్చిందంటే, నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మాట మాట్లాడాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఆయన మాట్లాడింది ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ సీనియర్లకి అన్యాయం చేసింది, అన్యాయం చేసి రేవంత్ రెడ్డికి పదవి కట్టబెట్టింది. ఈ రెండు మాటలు మాట్లాడు. మొదటి మాటకి ఎక్స్టెన్షన్గా ఆయన మాట్లాడిన ఇంకో మాట ఏమిటంటే, వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి ఎలాగ చీఫ్ మినిస్టర్ అయ్యాడో బీజేపీలోకి వచ్చి, అట్లాగే ఈయన బీజేపీలో చేరదాం అనుకుంటున్నాడు అని దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. అంటే ఓదానుకోటి సెల్ఫ్ కాంట్రాక్టర్ అని కానీ అనను కానీ, బట్ ఖచ్చితంగా సంబంధం వ్యవహారం. ఒక ఆఫీసులో కానీ, పార్టీలో కానీ, ఒక సంస్థలో కానీ సీనియారిటీని బట్టి పదవులు వస్తాయా? ఖచ్చితంగా రాదు. సీనియారిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్రైటీరియాస్. ఎందుకు అంటే, నువ్వు ఆర్గనైజేషన్లో చాలా కాలం నుంచి ఉన్నావు, లాయల్గా ఉన్నావు అనేది ఒక క్రైటీరియా అయితే, రెండో క్రైటీరియా అవుతుందంటే నీకు సమర్థత కూడా ఉంటే ఆ సీనియారిటీ విల్ యాడ్ టు యూ. ఇప్పుడు ధర్మపురి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అవకాశము రాజశేఖర రెడ్డికి వచ్చింది, ఆయనకు రాలేదు. ఎందుకు రాలేదు? అలాగే ఆ తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చింది, కానీ ఈయనకు రాలేదు కదా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఈక్వేషన్స్ ఎట్ దట్ పర్టికులర్ టైం. ఆ రోజు ఆ సందర్భంలో ఉన్న ఈక్వేషన్ ఏదైతే తదనుగుణంగా మాత్రమే అవకాశం వస్తుంది. అంతేకాని బికాజ్ ఐఎమ్ సీనియర్, నాకు పదవి కావాలి, నాకు అవకాశం కావాలంటే రాదు. దిస్ ఈజ్ ఫస్ట్. సెకండ్, బీజేపీలోకి రావడానికి రేవంత్ రెడ్డి చాలా ఉత్సుకత ఉన్నాడు అని. అసలు బీజేపీలోకి రావాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ప్రస్తుతం ఏమిటి? ఓకే, తదుపరి సందర్భాల్లో ఎప్పుడైనా ఏదైనా మారితే వేరు. అసలు ఈ రోజున్న కండిషన్స్లో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ రేవంత్ రెడ్డి టు జాయిన్ బీజేపీ? ఆయన చీఫ్ మినిస్టర్ కావాలి అని అనుకుని అది కాలేకపోయేట్టు వేరు. ఆయన ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఏం వస్తుంది? మహా అయితే కేంద్రంలో ఇంకో పదవి వస్తుంది, ఇది బీజేపీలో చేరితే. చీఫ్ మినిస్టర్ తర్వాత స్టేట్లో పెద్ద పదవికి వెళ్ళలేదు కదా, కేంద్రంలో ఒక పదవి వస్తుంది, అంతేనా? కేంద్రంలో ఏ పదవి వచ్చినా ఎక్సెప్ట్ 2 or 3 పోర్ట్ఫోలియోస్, ఏది హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, లేదా టాప్ పోస్ట్ అయిన ప్రైమ్ మినిస్టరు, ఈ మూడు మినహా మిగిలిన ఏ పదవులు వచ్చినా అవి నామినలే కదా. అది దీనంత కౌంట్ ఉండదు కదా, దీనంత ప్రయారిటీ ఉండదు, దీనంత అకార్డు ఇది కూడా ఉండదు. మరి ఎందుకని ఈయన దాంట్లో చేరాలి? పోనీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆయన కానీ పెద్ద ప్రాబ్లం వచ్చేసింది రేవంత్ రెడ్డికి? నథింగ్. హీ ఈజ్ సెక్యూర్డ్ అండ్ సేఫ్. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అవసరం ఎంత ఉందో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అవసరం అంత ఉంది. ఇదే పరస్పర అవసరం. అండ్ ఎస్, పార్టీ హెస్ గివెన్ హిమ్ ది ఛాన్స్ టు బీ పిసిసి ప్రెసిడెంట్. దెన్ హీ మేడ్ ఇట్ టు ది చీఫ్ మినిస్టర్. అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మన కేరళలో ఏం జరిగింది? కేరళలో వేణుగోపాల్ వేణుగోపాల్, సతీష్ని వీళ్ళందరూ ఇచ్చేసినప్పుడు సతీష్కి అవకాశం ఎందుకు ఇచ్చారు?
because he led the team to win elections. And in any party, that's how it takes place. There is no doubt at all. మనం అలా మాట్లాడే బీజేపీ గురించి మాట్లాడుకోవచ్చు కదా. బీజేపీకి ఆల్మోస్ట్ దానికి ఒక స్పీడ్ తీసుకొచ్చి ఇంకోటి వచ్చి అంటే ఇట్స్ రెడీ టు కంపీట్ అనే స్టేజ్కి ఎలక్షన్స్ని పార్టీని ప్రిపేర్ చేసిన తర్వాత మన బండి సంజయ్ని పార్టీ పక్కకు పెట్టింది కదా. అంటే అతను సమర్థుడు కదా, అవకాశం ఎందుకు ఇవ్వలేదు. సో ఆ రోజు ఆ కండిషన్ వాళ్ళ అవసరం, దాన్ని బట్టి ఏ పార్టీని వ్యవహరిస్తుంది. ధర్మపురి అరవింద్ వ్యవహరించిన శైలి అతని స్థాయికి తగ్గట్టుగా లేదు. హీజ్ అన్ ఎంపీ. బహుశా అలా అతను వ్యవహరించకుండా ఉండుంటే చాలా బాగుండేది, గౌరవం డిగ్నిఫైడ్గా ఉండేది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి క్రిటిసైజ్ చేయొచ్చు, కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేయొచ్చు, వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు చేయొచ్చు, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఇట్ షుడ్ యాడ్ వాల్యూ టు యూ. ఇట్ షుడ్ నాట్ డైల్యూట్ యువర్ స్టేటస్ అట్ స్టేజ్ అవతారి.